ఇక్కడ పెళ్లి చేసుకుంటుంది పండు, నన్ను మోసం చేస్తుంది అర్జున్ గారు అనుకుంటే ఈ మొగోడంట. ఈ ప్రూఫ్ గారు ఎందుకు వచ్చిందో ఇప్పుడు నాకు తెలవాలి. అజయ్ గారు పిలిపిస్తున్నా, వస్తుండో కుక్క చెప్పుతుంది. రండి సార్, పర్లేదు. అరే ఓకే సార్, రావచ్చు. అంటే వాడేనా? వాడా? అజయ్ వాడే. ఈ పెళ్లి హౌ లైక్ ఎలా అవన్నీ అడుగు. మా లవ్ స్టోరీ నేను పర్సనల్ అది కొంచెం. అవునా? జస్ట్ 3 months. నేను బాగుపడాలి. చిల్లరండి ఏమేమి ద వే ఆఫ్ టాకింగ్ బ్రో. ఇంగ్లీష్ లో మనం మాట్లాడు. ఎందుకు మాట్లాడడానికి వచ్చాం? మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? కాదు, मेरा गाड़ी भी नहीं, किसी का भी हो, तूने चलाया ना? दोस्त का मंगा के आया मैं, मेरे को गाड़ी इसके भी पास नहीं। सिट्रोइन है, आज ही उसके बारे में फाइट हुआ. वो टैक्सी लोग यूज करते हैं वही। हाँ वही है. ఎప్పుడు తాగలే 10 రూపాయలు తాగి తాగినా ఎప్పుడో చిన్న తాగినా మరి దూరం యాక్టింగ్ చిన్నగున్నప్పుడు వైఫ్ ఎదురుకుండా పెట్టుకొని నువ్వేం మాట్లాడుతున్నావు? పెళ్లి ఎక్కడ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? చూద్దాం, అది ఇంకా ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే నిన్నే ఇన్వైట్ చేస్తాం బ్రో. టెన్షన్ పడకండి. లేదు బ్రో, మీరు ముందు చెప్తే ఆ టైంలో మేము పనులు పెట్టుకుంటాం, మేము పెళ్లి కూడా రాము. అందుకని అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్ను కూడా వీళ్ళని వద్దు అసలు. వీళ్ళ టీమ్ మెంబర్స్ ఎవరు రావద్దు. నేను జస్ట్ నైట్ ప్యాంట్ పైన వచ్చిన బ్రో, మిమ్మల్ని కలవడానికి రెడీ అవ్వాలి బ్రో. మెసేజ్ బెంజు, మెసేజ్ బెంజు. నాకు ఈ ఫోన్ మ్యాటర్ కదనమాట. నా దగ్గర డైమండ్ ఉన్నప్పుడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండుతో రచ్చ తగ్గేదెల్లా మచ్చ. ఇక్కడ పెళ్లి చేసుకుంటుంది పండు, నన్ను మోసం చేస్తుంది అర్జున్ గారు అనుకుంటే ఈ మొగోడంట. ఈ ప్రూఫ్ గారు ఎందుకు వచ్చిందో ఇప్పుడు నాకు తెలవాలి. అజయ్ గారు పిలిపిస్తున్నా, వస్తుండో కుక్క చెప్పుతుంది. గైస్ అసలు మ్యాటర్ ఏంటంటే, నన్ను చాలా రోజుల తర్వాత మీరు నన్ను పాష్ గా చూస్తున్నారు కదా. ఎందుకంటే ఇట్లా నచ్చుతానే వాడు కూడా కాదు గైస్, సమ్ రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏమైందంటే, ఈడు నాకు తమ్ముడు వరుస అనమాట. ఇది అజయ్ గడికి తెలియదు. వీడేరా మా మమ్మీ చూపించిన ఆ అబ్బాయి అని కొండేరి పువ్వు చేస్తా. అయితే ఇప్పుడు ఒకవేళ ఆ అబ్బాయిని కనుక రియల్ గా మీట్ చేపిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో నేను ఫస్ట్ చూసుకోవాలి కదా. వాడు ఎవరో నేను చెప్తా. ఎవరో మా బెస్ట్ ఫ్రెండే అంటే బెస్ట్ ఫ్రెండ్ అజయ్ పెళ్లి చేసుకుంటా. మీరే చెప్పండి, మీరు నన్ను ఎవరు ఏం తిట్టుకోకుర్రి. నేను నీకేమైతారా అక్క? అదిగో వాడు నా తమ్ముడు అవుతాడు. జస్ట్ వీడియో వరకే ముందే చెప్తున్నా, మరీ చెప్తున్నా. ఇప్పుడు వీడికి ముందే చెప్పేసిన. ఇదిగో అర్జున్ రాగానే మొత్తం ఓవర్ యాక్టింగ్ చేయి. అట్లా యాక్టింగ్ చేయి. యాక్టర్ పరువు నిలబెడతాడు. ఇప్పుడు అర్జున్ రాగానే అసలు ఏం చేస్తాడో చూద్దాం. ఇగో వాడు రాగానే, అత్తమ్మ లంచ్కి తీసుకెళ్ళమంది నిన్ను, పద బయటికి వెళ్దాం అది నేను చెప్పి. నువ్వు రెచ్చగొట్టు మామ. గాయస్ ఏమైతుందో నాకు తెలీదు. ఈ వీడియో అయితే సీరియస్గా తీసుకోకండి. వాడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. రేపటి దినం నేను నిజంగానే మీట్ చేయాల్సి వస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పి వీడియో తీసుకున్నా. అంతే. వాడికి 2000 years later. ఓకే సార్, అయిపోయింది సార్ చెకింగ్. వెల్కమ్. రండి సార్, పర్లేదు. అరే ఓకే సార్, రావచ్చు.
ఉండదుగా గుర్రం అంటే ఇట్లా పెళ్ళా ముగ్గులని చేసి బాగా ఇస్తుంది వాడికి కానీ చెప్పలేకపోతుంది ఇళ్ళ పూకలు కాదు చేతిస్తుండ కట్టెముడు పెరగలే గారికి చేతిస్తుంది చూడండి ఆడే ఒకరాని సెట్ అవుతాడు అంటే వాడేనా వాడా అజయ్ వాడే. హలో బ్రో రెస్పెక్ట్. ఓ సారీ హలో బ్రో బ్రోనే అవుతాండి. ప్లీజ్ మై ఇంగ్లీష్ లో ఏమంటారు? ఫియాన్సీయా? ఫియాన్సీ ఫియాన్సీనా? ఫియాన్సీ చెప్పలేదు నీకు నాకు చెప్పలేదు సరే బ్రో మనమైతే మా అత్తమ్మ నిన్ను డిన్నర్ తీసుకోవాలి వస్తారా? పర్లేదు రండి. తెలుగు రాదు, ముస్లిమ్స్. ఏం పేరు బ్రో నీ పేరు? నా పేరు నజీర్. హాయ్ చెప్పావా? చెప్పాను కదా జస్ట్ యాక్చువల్గా డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాను. మిమ్మల్ని కూడా మా అత్తమ్మ ఇన్వైట్ చేయమన్నారు అనమాట. సో అందుకనేసే పిలవడానికి వచ్చాం. ఎవరు మీ అత్తమ్మ? డిన్నరా? లేదు బ్రో మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తా. ఈ పెళ్లి హౌ లైక్ ఎలా అవన్నీ అడుగు. మా లవ్ స్టోరీ నేను పర్సనల్ అది కొంచెం. అవునా? జస్ట్ 3 మంత్స్ పబ్లిక్ చెప్పలేనంత పర్సనల్. ఒకప్పుడు నాకు పర్సనల్, ఇప్పుడు ఒకప్పుడు పర్సనల్ ప్రైవేట్ అన్ని ఉండే. ఇగో నీకేం లేదు కానీ నీకు అన్ని నేను ఓపెన్ గా చూసాగా ప్రతి వీడియో ఇట్లా పెట్టుకుంటారు. అదంతా వీడియోస్ ఎందుకు అట్లా పర్లేదు బ్రో, నో ప్రాబ్లం. నేను అన్ని చూసాను, నీ టెన్షన్ తీసుకోకండి, అంత టెన్షన్ పడకండి. యాక్చువల్ గా వీడు నా లవర్ కాదు, అవన్నీ జస్ట్ నార్మల్. Only videos ప్రేమ లేదు ప్రోమ లేదు, జస్ట్ వీడియోలు వాడుకున్నాం ఇద్దరం. ఓకేనా? వాడుతుంది నేను వాడుకున్నా, ఫుల్ వాడుకున్నా. 2-3 కార్లు నేను అదే. అది కాదు మాట్లాడుతున్నావు కదా దగ్గర. సారీ మేరా ఫ్రెండ్ है इसीलिए ऐसा कर रहा. ఏదో ఒకనాం. ఏయ్ నేను కూర్చున్నా కొంచెం తిర్రెక్కిపోతున్నాడు. చెట్టు ఎవరిదిరా ఇది? శక్తి ఎవరు అయితే నీకు అలా సంసారాలు పడ్డ చెట్టు గురించి మాట్లాడుతారు. సిగ్గుందా చిల్లర? ఏ బ్రో ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. ఏయ్ ఎవరంటున్నా? నీ తమ్ముడు అలా అన్నది. నేను బాగుపడాలి. చిల్లర ఏమైంది? ద వే ఆఫ్ టాకింగ్ బ్రో. ఇంగ్లీష్ లో మనం ఎందుకు మాట్లాడు. మాట్లాడడానికి వచ్చాం? నేను ఏం మాట్లాడుతున్నాను అసలు కాదు. డిగ్రీ ఇవ్వాలంటారు దీంట్లో. కొట్టుకుంటారు నాకు అర్థం కావట్లేదు. ముందు నుంచి పరిచయం ఉండొచ్చు, సో దట్ మనం ఒక టాపిక్ మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆ టాపిక్ లీడ్ చేయాలి. కానీ మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఐఏఎస్ ప్రిపేర్ అయినా మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లేదు. యా వీడ్ హార్డ్వేర్. అదే వచ్చు. ఏ కంపెనీ? ఇక్కడనే సదర్లాండ్ ఇన్ఫోసిసా? ఇంత ప్యాకేజ్ నాకా మంత్కి 40. నేను యూట్యూబర్ కదా, మేము ఇద్దరం బతికేస్తాం. ఇప్పుడు నెలకు 1,40,000. నేను కూడా ఛానల్ క్రియేట్ చేసుకుంటాను. ఇంకోటి సాఫ్ట్వేర్ इंजीनियर. तू बोला नहीं इनको हमारे पास बहुत है ना आस्ती. हमारे पास तेरे से अच्छा गाड़ी है हमारे पास. तो हमारे पास मर्सिडीज है भाई. आपको तो गाड़ी ये मेरा गाड़ी भी नहीं, किसी का भी हो, तूने चलाया ना. दोस्त का मंगा के आया मैं. मेरे गाड़ी इसके पास सिट्रोइन है. आज ही उसके बारे में फाइट हुआ. वो टैक्सी लोग यूज करते हैं वही. हाँ वही है. वो चार्जिंग वाला शायद. चार्जिंग नहीं है, वो पेट्रोल वाली गाड़ी. उसमें पेट्रोल ఏందన్నా ఈడు అప్పుడు కార్ నా కోసం కొన్నాడు. నువ్వు మెర్సిడీస్ కొంటావు కదా. సో మన దగ్గర ఆడి A4 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఏది కొంటాం బ్రో? C200. ఎంత స్టార్టింగ్ ప్రైస్? అరౌండ్ ఉంటుంది 38 lakhs to 40 lakhs. అరే ఇప్పుడు అవన్నీ కాదు, ఈ సంసారం కోసం వచ్చి మాట్లాడడానికి ఏది మాట్లాడుతారు మీరు? మరి ఎట్లా వచ్చింది మీరు? మేము ఎట్లా వచ్చినాం? ఊబర్కి వచ్చినాం. ఎందుకంటే యాక్చువల్గా మా కార్ రోడ్ మీద తిప్పాలి. యాక్చువల్గా మా కార్ అనుకుంటారు అదే ర్యాపిడో వేస్తుంది. ఇట్లా చిన్న చిన్న వాటికి కూడా ఇస్తే దాని వాల్యూ పోతుంది కదా బ్రో. అవునులే, దాని ఎక్కాలంటే కొంచెం వాల్యుబుల్ పర్సన్స్ ఎక్కాలి. అందుకే ఇలాంటి ముందు చేయాలి. అది చూడాలంటే ఎక్కాలంటే కాదు. యాక్చువల్గా మేము
మేము ఇద్దరం బైక్ మీద వచ్చినాం బైక్ మీద వచ్చినాం అది BMW బైక్ ఏది BMW BMW ఏం బైక్ అది బైక్ నాకు తెలియదు అవన్నీ నీకు తెలుసు కదా నాకు అలాంటి ఏం తెలియదని మా ఆయన అడుగు సిగ్గుపడతావి బ్రో మాదంతా వేరు బ్రో నువ్వు మొత్తం సాంగ్ మేమంతా చిల్లర కదా మాకు కొంచెం కొత్త చెప్పు నువ్వు చిల్లర సైలెంట్ గా చెప్తున్నాను మాకు రాదా మాట తీరంతా నేనంతా మరి హై క్లాస్ పీపుల్ ఇట్లా మూసిలో వాసన వస్తాయి కాదు హై క్లాస్ పీపుల్ కానీ వాళ్ళ ఓపెన్ మిమ్మల్ని కలుద్దాం పని తీసుకొచ్చింది లేదంటే మేము కాఫీకి తిరగం వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు 10 రూపీస్ చాయ్ తాగుతారు ఓకేనా మరి మీరు ఎలా తాగుతారు మీరు కదా ఒక్కొక్కసారి తీసుకోవచ్చు స్టార్ బక్స్ కి వాట్ బ్రో ఇప్పుడు చెప్తా అడ్జస్టా అంటే ఎప్పుడు తాగలే 10 రూపాయలు తాగి తాగినా ఎప్పుడో చిన్న తాగినా మరి ఎదురు యాక్టింగ్ చిన్నగున్నప్పుడు Starbucks తీసుకోవాలి. వాళ్ళ వైఫ్ ఎదురుకుండా పెట్టుకొని నువ్వేం మాట్లాడుతున్నావు ఏ సందులో వైఫ్ లాగా నీ అమ్మ 10th క్లాస్ 4 లాగా ఓడుతుంది వైఫ్ వస్తుంది మనం కవర్ చేసుకున్నాం మార్నింగ్ ఇగో మొన్నటి దాకా నేను చుడిదార్ వేసుకొని ఇప్పుడు ఎందుకు ఇలా వేసుకున్నానంటే చేసుకోబోయే వాడికి మళ్ళీ ఓపెన్ గా చూస్ చేసాలా పర్లేదు బ్రో చేసుకోబోయే ఏది బ్రో కిలాడి బ్రో మంచి పిల్ల బ్రో ఏం రా ఏం అంటున్నావు మామూలుగా మంచిగా అయిందా అంటే ఇప్పుడు లైక్ పెళ్లి ఎక్కడ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు చూద్దాం అది ఇంకా ప్లాన్ చేయలేదు ప్లాన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే నిన్న ఇన్వైట్ చేస్తాం బ్రో టెన్షన్ పడకండి లేదు బ్రో మీరు ముందే వస్తే ఆ టైంలో మేము పనులు పెట్టుకుంటాం మేము పెళ్లి కూడా అందుకని అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్ను కూడా చెప్పే నీకు వీళ్ళని వద్దు అసలు వీళ్ళ టీం మెంబర్స్ ఎవ్వరు రావద్దు మీదేం టీం అమ్మా వీళ్ళ టీం మెంబర్స్ అంటే ఇప్పుడు మన టీం అది ఓకేలే వీళ్ళంటే ఇప్పుడు నువ్వు వేరే పోతున్నావు పెళ్ళి ఏడ ముట్టుకున్నా నేను అయినా మా వాడు ముట్టుకున్నా ఏమన్నాడు అయితే ప్రెషర్ చేస్తున్నా కానీ చాలా మాట్లాడుతున్నారు కొంచెం కంట్రోల్ కొంచెం కష్టంగా ఉండు ఇగో ఈ 10 రూపాయలు 50 రూపాయలు తీసుకో టిప్పు తీసుకోండి బ్రో పర్లేదు 500 తీస్తారు ఇయర్ కానీ 50 రూపాయలు తీస్తారు బ్రో మా దగ్గర 50 రూపాయలు చేయలేదు प्लैटिनम कार्ड रहता हमारे पास तुम्हारे पास एटीएम कार्ड है బ్రాండ్ బ్రో ఏ బ్రాండ్ మేము బ్రాండ్లెస్ చేసుకుంటాం బ్రో మీలా కాస్ట్ చూపించుకోవాలనుకోవట్లేదు నేను జస్ట్ నైట్ ప్యాంట్ పైన వచ్చిన బ్రో మిమ్మల్ని కలవడానికి రెడీ అవ్వాలి బ్రో వీడిని కలవడానికి నువ్వు రెడీ అవ్వాల్సిన అవసరమే లేదు మెసేజ్ బెంజు పాస్వర్డ్ కూడా నాకు తెలియదు మా ఎవరినో గోల్డ్ ప్లేటెడ్ బ్రో గోల్డ్ కలర్ గోల్డ్ ఇది 7 ఐఫోన్ 18 ప్లస్ అంట ఇది డైమండ్ क्या है ఐఫోన్ 18 ప్లస్ బ్రో నాకు ఈ ఫోన్ మ్యాటర్ కదనమాట నా దగ్గర డైమండ్ ఉన్నప్పుడు చెప్పు నువ్వే చెప్పు బ్రో నా దగ్గర డైమండ్ ఉన్నప్పుడు कल्पित अंते इधर आओ तुम उनके पास मत जाओ तो कुछ भी ना आता इससे भी कुछ भी नहीं आता कुछ भी नहीं मतलब पूरा हाय చెప్పేసి पूरा गाली है इसमें क्या है कुछ भी नहीं गाली है तुम्हारे सामने సైడ్ కి వెళ్ళి నువ్వు యా ఆబ్వియస్లీ మా బావ బ్రో మా బావ మా తమ్ముడు అయితే మరి ఏమైతే మూడు ఏంటంటే మంచిగా సుశాంతులు కూడా బ్రో రోడ్ వేసి లియాడ్ వచ్చిన లైట్ ఇస్తాను నువ్వు అయితే రాదు కానీ పద మనం రావుతావు మంచిగా బాయ్ నేను బయటికి డిన్నర్కి పోతున్నామని అరే, చెప్పాను మేము చెప్పాను బయటికి వెళ్ళి రావాలి కొంచెం మాకు కూడా మీ ఆపేరా, మీ హై క్లాస్ ఫుడ్ మేము కూడా తింటాం మీ హై ఎందుకు అయిపోయి ఫుడ్ ఏంటి వస్తాం మేము కూడా హోటల్కి